ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖమ్మం జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఓ గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. అందరూ ముందుగానే అనుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖమ్మంకు చుట్టుకుంది. ఖమ్మంలో కీలకంగా వివరించిన మాజీ మంత్రి ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా నేలకొండపల్లి మండలం, అది పాలేరు నియోజకవర్గంలో ఉంది. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ వద్ద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని చెప్పేసి ప్రాథమిక విచారణలో తెలిసినట్టుగా అక్కడున్న జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి తెలపడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా కొనసాగిందంటే, ఎవరైతే బీఆర్ఎస్లో కీలకంగా వివరించి పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నారో ఆ నాయకులు రానున్న కాలంలో కాంగ్రెస్లో చేరుతారా, వారితో పాటు ఏ స్థాయి నాయకులు చేరుతారు, ఈ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, డబ్బులకు సంబంధించిన పంపిణీ వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు, నిధులు, అదేవిధంగా ఫండ్స్ ఎవరెవరికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే అంశాలు ఆరా తీయటం కోసం ఫోన్ ట్యాపింగ్ని ఇక్కడ వాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు దీంట్లో భారీ స్థాయిలో అనేక మంది జర్నలిస్టులకు సంబంధించి, ప్రజా సంఘాలకు సంబంధించి, అదేవిధంగా కీలక నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఆ నాయకులందరికి సంబంధించిన అంశాలను ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో చాలా కీలకంగా పెద్ద స్థాయి నాయకుడిగా ఉన్నారు. అతని ఫోన్ను ట్యాప్ చేయడంతో పాటు మాజీ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఫోన్ కానివ్వండి, జలగం వెంకట్రావుకు సంబంధించిన ఫోను, అదేవిధంగా స్థానికంగా ఎవరైతే నాయకులు బలంగా గళం వినిపిస్తూ ఉన్నారో, వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో, బీఆర్ఎస్ పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో ఆ నాయకులందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తేలినట్టు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కీలక భాగస్వామిగా గతంలో ఇక్కడ డీసీపీగా పనిచేసిన ఓ అధికారి పాత్ర కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అతనితో పాటు మరికొందరు డిఎస్పీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. డిఎస్పీలకు సహకారం అందించిన కొంతమంది సిఐల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ మాజీ మంత్రి ఆదేశాల మేరకు జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతం చూస్తే వీరు ఎవరెవరితో మాట్లాడారనే అంశాలు కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఎవరైతే గెస్ట్ హౌస్ అని చెప్తున్నారో మాజీ మంత్రికి సంబంధించిన అతని యొక్క ఒక సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగికి సంబంధించిన ఫామ్ హౌస్లో దాన్ని గెస్ట్ హౌస్గా మార్చారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దాంతోపాటుగా మరొక గెస్ట్ హౌస్ని కూడా అక్కడ వాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నవంబర్ నెల నుంచి ఈ కాంగ్రెస్ హవా ఎప్పటి నుంచి అయితే కొనసాగుతూ ఉందో ఆ కాంగ్రెస్ హవా కొనసాగించడానికి గల కారణాలు, అసలు ఎవరెవరు ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నారు, పార్టీలో ఎవరు కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్నారు, బీఆర్ఎస్లో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, కాంగ్రెస్లో నుంచి ఎవరిని బీఆర్ఎస్లోకి తీసుకురావచ్చు, బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి ఎవరెవరు వెళ్తున్నారు అనే అంశాలు ప్రధానంగా దీంట్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. జర్నలిస్టులతో, అదేవిధంగా అనేక మంది నాయకులతో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఏమేమి మాట్లాడుకున్నారు అనే అంశాలన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా విన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఖమ్మం ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్తను జూబ్లీ హిల్స్ పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఎవరెవరి ఫోన్లు తమకు ట్యాప్ అయ్యాయనే అంశాలు వారిలో అంతర్గత మదనం అనేది మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు, కీలకంగా ఏ నాయకులు, ఏ పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అవుతారనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇది మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం. వీడియో జర్నలిస్ట్ షర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.